నమస్కారం అండి. నేను కాకర్ల సురేష్ గారి సతీమణి కాకర్ల ప్రవీణ. ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ గారి వైఫ్ ని. నా భర్త జన్మభూమి రుణం తీర్చుకోవడానికి గత 2 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు సొంత నిధులతో. ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పెద్ద మంచి మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా కొన్ని సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఒక ప్లాన్ తో ముందుకు వస్తున్నారు. మొదటిగా మరి ముఖ్యంగా ఒక మేజర్ సమస్య ఏంటి, ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడి ప్రాంతం కాబట్టి ఏంటి అంటే ఈ ఫ్లోరిన్ వాటర్ సమస్య. దీని వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న వయసులోనే వాళ్ళకి జబ్బును పాల్పడుతున్నారు. సో అది అడ్రస్ చేయడానికి అని చెప్పి కాకర్ల సురేష్ గారిని గెలిపిస్తే ప్రతి 50 కుటుంబాలకి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ సమస్యని పరిష్కరించాలని మీ ముందుకు వస్తున్నారు. రెండోది పెద్ద సమస్య ఏంటి అంటే ఇక్కడ యువత నిరుద్యోగ సమస్య. ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది పట్టణాలకు వలస వెళ్ళిపోతూ ఉన్నారు. మిగతా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి అట్లా కొంచెం భారంగా అవుతున్నారు. దాని వల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నారు అన్ని కుటుంబాలు. సో దాన్ని అడ్రస్ చేయడానికి అని చెప్పి ఇక్కడ కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి ముఖ్యంగా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గ యువతకే ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి అని వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ముందుకెళ్తున్నారు. ఇంకోటి గత 2 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంజీవని ఆరోగ్య రథం అని వైద్య సేవలు అందిస్తున్నారు ప్రతి గ్రామానికి తిరిగి. ఇప్పటికీ ఒక దగ్గర ఒక 30,000 మందికి సర్వీస్ ఇచ్చారు. అది ఎలాగూ కొనసాగిస్తారు. గెలిచిన తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ తో ఇంకా పెద్ద ఎత్తున హాస్పిటల్ సిస్టమ్స్ అయితేనేమి అవన్నీ ఏర్పాటు చేసి ఇంకా భారీ స్థాయిలో హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు ఒక మంచి మేనిఫెస్టోతో ముందుకు వచ్చారు. అందులో భాగంగా సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారు. ఈసారి కొంచెం మహిళలకి పెద్దపీట వేశారు, మహిళలకి పిల్లలకి. ఎలా అంటే మహిళలకి 19 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇవ్వటం, అలానే మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణము, రాష్ట్రం అంతా తిరగచ్చు ఫ్రీగా. అదే కాకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు గ్యాస్ ధర ఎంత పెరిగిపోయిందో. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఏంటంటే రైతులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళకి కూడా ఇవ్వాలని మీ ముందుకు వస్తున్నారు. పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంట్లో ఇంతకు ముందు ఒక్క కిటికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ప్రతి అమ్మాయికి గాని అబ్బాయికి గాని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇవే కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాకర్ల సురేష్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో మంచి మనసున్న వ్యక్తులు. వాళ్ళు ఇప్పటిదాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో చాలా వాటర్ ప్లాంట్స్ అవన్నీ ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అది ఆయన కంటిన్యూ చేస్తారు ఇంకా పెద్ద ఎత్తున. వీళ్ళిద్దరూ ఎంతో మంచి పనులు ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళ సొంత నిధులతో. ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ తో ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మీ ముందుకు వస్తున్నారు. ఈ నియోజకవర్గానికి వాళ్ళని మీరు గనక గెలిపిస్తే ఇంకా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. అందుకని మీ అమూల్యమైన ఓటు కాకర్ల సురేష్ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఓటర్ మహాశైలారా, మీరు రేపు ఓట్ చేయబోయే బ్యాలెట్ నమూనా ఇలా ఉంటుంది. ఇందులో మన కాకర్ల సురేష్ గారి నెంబర్ 2 కాకర్ల సురేష్ గారి నేమ్ ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది, ఇక్కడ సైకిల్ గుర్తుంటుంది, దాని పక్కన ఈ బ్లూ బటన్ ఉంటుంది. అది గట్టిగా ప్రెస్ చేస్తే ఇట్లా బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడే మీరు ఓటు వేసినట్టు. అమూల్యమైన ఓటు కాకర్ల సురేష్ గారికి వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఓటర్ మహాశైలారా, మే 13న మీరు వేయబోయే ఓటు నమూనా ఇది. ఇందులో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన నెంబర్ 2, ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేమ్ ఉంటుంది, పక్కన ఆయన ఫోటో ఉంటుంది, ఆ పక్కన సైకిల్ గుర్తుంటుంది, ఇక్కడ ఈ బ్లూ బటన్ ఉంటుంది. ఇది ప్రెస్ చేస్తే ఇలా బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు మీరు ఓటు వేసినట్టు. సో మీ అమూల్యమైన ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను.